ఏబిడిఎస్సికి సంబంధించిన మ్యాథమెటిక్స్ ఎస్ఏ మ్యాథ్స్ తర్వాత టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అదేవిధంగా ఇనిషియల్కి రిలీజ్ చేసినట్టు మన మిత్రులు తెలియజేస్తున్నారు. ఎవరైతే తెలియజేసిన మిత్రులకు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు. ఆల్రెడీ చూసుకునే ఉండొచ్చు మీ యొక్క స్కోర్ గిట్ట ఆల్రెడీ. బట్ మిగతా మిత్రులకు కూడా అంటే రెస్పాన్స్ షీట్స్ తర్వాత ఇనిషియల్ కీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. కొంచెం అన్ని సబ్జెక్టుల వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి. అయితే ఎలాంటి మెసేజ్ కానీ రాలేదని చెప్తున్నారు. వేరేదో న్యూస్ ద్వారా వాళ్ళు తీసుకున్నాం అన్నట్టు చెప్తున్నారు. క్యాండిడేట్స్ లాగిన్లో రెస్పాన్స్ షీట్ పెట్టారు సార్, నాకు ఓవరాల్గా 100కు 62.6 వచ్చాయన్నట్టు వీరు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారికి ఏం మెసేజ్ రాలేదు, జస్ట్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ న్యూస్ వచ్చింది. దే రిలీజ్డ్ ద రెస్పాన్స్ షీట్ ఎట్ ద టైం రాత్రి 12:30కి రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎప్పుడైతే ఓన్లీ మ్యాథమెటిక్స్కి రిలీజ్ చేసినట్టు వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది మామూలుగా వారి యొక్క రెస్పాన్స్ షీట్. తర్వాత ఇది ఇనిషియల్కి ఏదైతే ఎస్ఏ సంబంధించి మ్యాథమెటిక్స్ 12th జూన్ నాడు ఏదైతే ఎగ్జామ్ అయిందో షిఫ్ట్ 2 12 జూన్ నాడు దానికి సంబంధించిన ఇది రెస్పాన్స్ షీట్ అంటే కీ అన్నట్టు ఇండైరెక్ట్గా సారీ ఇది ఇనిషియల్ కీ ఇది. సో ఇది వారి రెస్పాన్స్ షీట్. ఇది అంటే వారు ఏదైతే మామూలుగా ప్రశ్న అట్లా ఆన్సర్స్ ట్రిక్ చేశారో దానికి సంబంధించింది. సో దయచేసి మీరు కూడా ఎవరైనా చూసుకోకపోతే దయచేసి చూసుకొని ఉండొచ్చు, లేకపోతే మాత్రం మామూలుగా క్యాండిడేట్స్ లాగిన్స్కి వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి అందులో వెళ్ళినట్టయితే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ మామూలుగా కీ అని క్యాండిడేట్ కీ అని ఇచ్చారు. సో రెస్పాన్స్ షీట్ కూడా మనకు అక్కడ ఇస్తాడు. సో దాని ప్రకారంగా మీ యొక్క దాన్ని చూసుకోండి, రెస్పాన్స్ షీట్ కూడా చూసుకోండి ఇనిషియల్ కీని. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇనిషియల్ కీ పైన డౌట్స్ ఉన్నట్టయితే మనం అబ్జెక్షన్స్ తెలియజేయచ్చు. అక్కడ వివరాలు తెలియజేస్తారని చెప్తున్నారు. విత్ ప్రూఫ్ తెలుగు అకాడమీ కానీ స్టాండర్డ్ బుక్స్ కానీ దాన్ని కరెక్ట్ పెట్టాలన్న విషయం మీకు తెలిసిందే. ఆ రకంగా పెట్టవచ్చు. మీరు చెప్తున్నారు ఎస్ఏ మ్యాథమెటిక్స్ నెల్లూరు. థ్యాంక్ యూ సార్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ యువర్ గైడెన్స్ అండ్ మోటివేషన్ వాట్స్ గివ్ అస్ సో మచ్ పాజిటివ్ ఎనర్జీ టు మీ. వీరికి 74 మార్క్స్ వచ్చినట్టు చెప్తున్నారు. ఏపీడిఎస్సికి వెళ్ళి వారు మిత్రులు తెలియజేస్తున్నారు. సో వారికి కంగ్రాచులేషన్స్ మనందరి తరఫున. ఏదైనా కూడా మిగతా మిత్రులు ఎవరైతే దయచేసి స్కోర్ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మామూలుగా ఆన్సర్ పైన మీకు డౌట్ ఉండి అది కరెక్ట్ ఆన్సర్ కాదు అన్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే కన్సర్న్ వారి డిపార్ట్మెంట్ వారికి మన ఆబ్జెక్షన్ను తెలియజేయాలి. విత్ ప్రూఫ్ సర్టెన్ ఏదైతే ఉంటుందో దాని ప్రూఫ్ తోటి తెలియజేస్తే దానికి మార్క్ యాడప్ అవుతుంది. లేకుంటే ఒక్కొక్కసారి ఏమైతే అంటే 2 ఆన్సర్స్ కూడా కావచ్చు. ఏ ఆన్సర్ బి ఆన్సర్ రైట్ కావచ్చు, లేదా ఒకటే పెడతాడు ఓన్లీ 1 ఆన్సర్ రైట్ అయినప్పుడు బి కూడా రైటే కదా, ఏబి రైట్ కదా, అట్లా కూడా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా మీరు మామూలుగా మీ ఆబ్జెక్షన్ తెలియజేయాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించిన అదేవిధంగా టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇనిషియల్ కీస్ రిలీజ్ చేశారు విత్ యువర్ రెస్పాన్స్ షీట్. అంటే మీ యొక్క మనం పెట్టిన ఎగ్జామ్లో పెట్టిన రెస్పాన్స్ షీట్ ఏదైతే అదుగుతూ పెట్టారు క్రాస్ చెక్ చేసుకోండి. మీ స్కోర్ ఎంతో కూడా ఇక్కడ మీకు తెలియజేయబడుతుంది. సో ఇక్కడ వీరికి ఎంత వచ్చిందని చెప్తున్నారంటే 62.6 వచ్చిందని చెప్తున్నారు మ్యాథమెటిక్స్. అదేవిధంగా వీరిది బీసీడీ కేటగిరీ అన్నట్టు చెప్పారు. ఏదైనా మామూలుగా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. వీరు కూడా 74 మార్క్స్ అంటున్నారు, బీసీఈ కేటగిరీ కింద వస్తాయని చెప్తున్నారు. సో వన్స్ అగైన్ మిగతా సబ్జెక్టుల మిత్రులకు కూడా విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. వెంటనే వస్తుంటాయి న్యూస్ కూడా ఏమి ఆగదు. కానీ చెక్ చేసుకుంటే మనకు ఎంత వచ్చింది, ఏది కరెక్ట్ ఏది రాంగు ఒక అంచనాకు రావడానికి సహాయపడుతుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనల్కి ఉంది, నార్మలైజేషన్ ప్రాసెసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అమ్మాయి అడుగుతున్నారు సార్ 2 సెషన్లు టఫ్ వచ్చాయి మ్యాథమెటిక్స్, మరి నార్మలైజేషన్ జరుగుతుందంటే మరి వాళ్ళైతే చెప్పారు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుందన్నట్టే మాట్లాడారు. నార్మలైజేషన్ ఉంటుందనే భావిద్దాం. అంటే ఎందుకంటే ఏదన్నా కొంచెం టఫ్ ఈజీనెస్ ఉన్నదాన్ని సరి చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనకు ఇనిషియల్కి ఇచ్చారో మనం ఇచ్చిన ఆబ్జెక్షన్స్ తోటి కీలో ఏమైనా మార్పులు చేర్పులుంటే కూడా చేస్తారు. అట్లా కూడా మార్క్స్ 1 or 2 డిఫరెన్స్ కూడా రావచ్చు. ఏదైనా ఎవరైనా కూడా ఫైనల్ ఇంకొక అమ్మాయి ఇప్పుడే ఫోన్ చేశారు గుంటూరుకి వెళ్ళి, వారిది బీసీఈ గ్రూప్ అని చెప్తున్నారు. సమ్ 54.4 ఏదో వచ్చిందని చెప్తున్నారు. సరే ఎలా ఉంటుందంటే ఇప్పుడే చెప్పడం కష్టం, మీరు ఏం దిగులు పడకండి. విమెన్ కేటగిరీ ఉంటుంది, బీసీఈ కేటగిరీ ఉంటుంది. సో అట్లా ఈ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూస్తే ఓవర్ స్కోర్ అయితే కనబడతలేదు, వచ్చింది స్కోర్ అయితే ఉన్నది. కాబట్టి ఎవరు కూడా మనం అయ్యో ఇప్పుడే దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇనిషియల్కి ఈ స్కోర్ని బట్టే మనం ఫైనల్కి రావాల్సిందే. మనం లిస్ట్ పెట్టే వరకు కూడా
దయచేసి ఎవరు కూడా అంటే వస్తుంది అట్లా నెగిటివ్ మాత్రం ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.